హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు ఏప్రిల్ 1వ తేదీ అంటే ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఉదయం నుంచి బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగిందండి. జీతాలు మరియు పెన్షన్ బిల్లులపైన క్లారిటీ కోసం ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు ఉదయం నుంచే అనేక బిల్ నంబర్లు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన బిల్లుల విషయమై ప్రస్తుతం ఆ బిల్లుల పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఎటువంటి బిల్లుల కదలిక అనేది జరగలేదు. సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం ప్రారంభమవుతాయి. 10 గంటల నుంచి కూడా. కానీ ఇప్పటివరకు బిల్లుల ప్రక్రియలో ఎటువంటి పురోగతి లేదనైతే గమనించడం జరిగింది. ఇక ముఖ్యంగా గతంలో కొన్ని సందర్భాల్లో బిల్లులు అర్ధరాత్రి సమయంలో గూడా బిల్లులనేవి ఈ-కుబేర్ స్టేజ్‌కు చేరుకునే అవకాశం అయితే ఉండేది. కానీ ఈరోజు ఉదయం 10 గంటల సమయం వరకు గూడా బిల్లులు పరిశీలించగా అవి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిది ఈరోజు ఏప్రిల్ 1 తేదీ. ఇది సాధారణంగా బ్యాంకు వర్కింగ్ డే అయినప్పటికీ ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కారణంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణలు అయితే జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈరోజు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని చెప్తుంటే, మరికొంతమంది ఈరోజు ట్రాన్సాక్షన్స్ ఏవి జరగవనైతే అంటున్నారు. దీనిపైన స్పష్టత రావడానికి సంబంధిత అధికారులు లేదా బ్యాంకు ఉద్యోగులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం అవసరము. కానీ మనకు తెలిసేంత వరకు ఆహ్, 1 తేదీన జమ కావండి. ఏప్రిల్ 1 తేదీన. సో, ఈరోజు మధ్యాహ్నం లోపల ఏమైనా జీతాలు లావాదేవీలు జరిగే అవకాశం కూడా తక్కువగానే ఉంది. సో, ముందుగా పోలీస్ శాఖ మరియు జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ వారి యొక్క బిల్లులు చాలా వరకు ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. సో, వారికి బ్యాచ్ నంబర్‌లు కేటాయించిన వెంటనే వారి జీతాలు మరియు పెన్షన్‌లు వారి ఖాతాల్లో జమ అవుతాయి. ఇక బిల్లుల సీరీస్ జీతం బిల్లులన్నీ కూడా 2025 సీరీస్‌తో సబ్మిట్ అయ్యాయి. మన ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం బిల్ నంబర్‌లు 2025 సీరీస్‌తో ప్రారంభమయ్యాయి. ముందస్తు చెల్లింపులు సాధ్యం కాదు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూపడం కుదరదు. సో, మన మిత్రులు ఒకరు కామెంట్ చేశారండి. ఐ వర్క్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ 40 ఇయర్స్ అండ్ రిటైర్డ్ 6 ఇయర్స్ బ్యాక్. ఐ నెవర్ రిసీవ్డ్ మై సాలరీ ఆర్ పెన్షన్ ఆన్ 1 ఏప్రిల్. అంటే ఎప్పటినుంచో గత 46 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ గవర్నమెంట్‌లో ఉద్యోగం చేసేటప్పుడు జీతం తీసుకున్నాను. పెన్షనర్‌గా ఉన్నప్పుడు పెన్షన్ తీసుకుంటున్నాను. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఏప్రిల్ 1న జీతాలు జమ అయిన దాఖలాలు లేవు అనైతే మన మిత్రులు తెలియజేశారు. ఏప్రిల్ 1 తేదీన అవునండి. నిజంగానే జీతాలు జమ కావు. ఎందుకంటే ఏప్రిల్ 1 తేదీ ఆర్‌టీజీఎస్ మరియు నిఫ్టీ సేవలు పనిచేయవు కాబట్టి ఆ రోజు జీతాలు జమ అయ్యే అవకాశం అయితే దాదాపుగా లేదనే చెప్పవచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క ఆర్‌బీఐ నుంచి వచ్చినటువంటి ఈ నోటీస్‌లో ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని జెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాండ్ల వేలంలో పాల్గొనడానికి సో, 4,548 కోట్ల రూపాయలకైతే ఇంటెంట్ పెట్టిందనమాట. ఇందులో డీటెయిల్డ్‌గా మనం జూసుకోవచ్చు. ఒక 400 కోట్లను 8 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, అలాగే మరొక 1,148 కోట్లను 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, మరొక 1000 కోట్లను 11 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, మరొక 2,000 కోట్లను 12 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్షన్‌లో అయితే ఇంటెంట్ పెట్టిందనమాట. ఈ నిధులు కూడా మనకు రేపటితో అయితే రాష్ట్ర ఖజానాకు చేరుకోనున్నాయి. ఇకపోతే సీఎఫ్ఎంఎస్‌లో మార్పులు. కొత్త బడ్జెట్‌కు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ నెల జీతాలు ఏప్రిల్ 2వ తేదీన జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, మన మిత్రులు కామెంట్ చేశారండి. ఆల్ మెంబర్స్ దోస్ హూ ఆర్ ఆస్కింగ్ టు చెక్ దేర్ మార్చ్ 2025 బిల్ స్టేటస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆల్ ద బిల్స్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో, బిల్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. కైండ్లీ వెయిట్ ఫర్ 1 డే.
సో, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆగాల్సి ఉంది. ఇక్కడ ఒక బిల్లు చూడొచ్చు. పేమెంట్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబర్ అనైతే ఉంది. ఇది ఒక జ్యుడిషియల్ మరియు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి బిల్లులు చెక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుందనమాట. సాలరీ బిల్స్ ఆర్ ఇన్ ఈకుబర్. సో, వీరికి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయితే జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. కానీ ఈ రోజున జమ అయ్యే అవకాశం అయితే దాదాపుగా లేదు. ఇకపోతే లాస్ట్ మంత్ కూడా చాలా బిల్స్ ఈకుబేర్‌కి చేరుకోండి. బట్ వర్కింగ్ డేస్‌లోనే క్రెడిట్ అవుతాయి. మోస్ట్‌లీ ట్యూస్‌డే సాలరీ క్రెడిట్ అవుతుంది అనైతే అంటున్నారు. ఇక మరొక బిల్లు రిమైనింగ్ డిపార్ట్‌మెంట్ వారికి చెక్ చేయగా ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. 2025 సీరీస్ జీతం బిల్లుల పరిస్థితి. మార్చిలో ముందస్తు జీతాల చెల్లింపు సాధ్యమా? అంటే ప్రస్తుతం 2025 సీరీస్‌తో ఉన్న జీతం బిల్లులన్నీ కూడా సబ్మిట్ అయ్యాయి. అయితే ఈ యొక్క 2025 అంటే 2025 సీరీస్‌తో ఉన్న ఏ బిల్లు కూడా మార్చి 31 లోపు జమ అయ్యే అవకాశం అయితే లేదు. ముందస్తుగా జీతాల చెల్లింపు గతానుభవాలు. గతంలో నెల చివరిలో పండుగ వచ్చిన సందర్భాల్లో కొన్ని జీతాలు ముందుగా క్రెడిట్ చేసిన సందర్భాలున్నాయి. కానీ మార్చి నెలలో ఈ విధానం పాటించడం సాధ్యం కాదు. దీనికి ప్రధాన కారణం నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను మునుపటి ఆర్థిక సంవత్సరంలో చెల్లించడం సాధ్యమయ్యే వ్యవస్థ అయితే ఉండదు. ఏప్రిల్ 1న జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఎందుకు లేదు అంటే ఏప్రిల్ 1న ఆర్‌టీజీఎస్ ఆర్ నిఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఆ రోజున జీతాలు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే లేదు. కొత్త ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం అవసరం అవుతుంది. సో, ప్రభుత్వం, బ్యాంకింగ్ వ్యవస్థలు న్యూ ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి అన్ని లావాదేవీలను సక్రమంగా అమలు చేయడానికి తగిన సమయాన్ని తీసుకుంటాయి. ఏప్రిల్ 2న జీతాలు మరియు పెన్షన్లు క్రెడిట్ అయ్యే అవకాశం ఉందా అంటే, ఈ నెల జీతాలు మరియు పెన్షన్లు ఏప్రిల్ 2వ తేదీన జమ అవుతాయా అంటే, ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అయితే అప్పటికే జీతం బిల్లులు సమర్పించబడినందున ఏప్రిల్ 2న జీతాలు విడుదల అవుతాయి అంటే నిజంగా అదృష్టమే. కాబట్టి ఉద్యోగులు, పెన్షనర్లు ఈ యొక్క జీతాల కోసం ఏప్రిల్ 2వ తేదీ వరకు అంటే రేపటి వరకు వేచి చూడవలసి అయితే ఉంటుంది. సో, మరి ఏమైనా బిల్లులలో కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.